నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి హోరాహోరీగా వేడివేడిగా సాగుతున్నాయి. ఇలాంటి కాన్స్టిట్యూన్సీ టైంలోనే ఒక కొత్త పార్టీ కాదు, పాత పార్టీయే కొత్త రూపంలో ముందుకు వచ్చింది. ఇప్పుడు ఉన్న విశాఖపట్నం ప్రజలందరూ కూడా అసలు ఇదేం పార్టీ, ఇంత మంచి మేనిఫెస్టోతో వచ్చింది అంటున్నారు అందరూ కూడా. అదే మన జై భారత్ నేషనల్ పార్టీ. సో మనతో పాటు ఉన్న స్పోక్స్ పర్సన్ రామ్ ప్రసాద్ గారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ పార్టీ ఎందుకు స్థాపించారు, స్థాపించినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు, ఇప్పుడు రాజకీయ పరిణామాల్లోని ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు రాజకీయ పరిస్థితి హోరాహోరీగా సాగుతుంది. ఇంకొక నెల రోజులు ఎలక్షన్స్, నెల కూడా లేవని చెప్పాలి. ఇలాంటి సందర్భంలో జై భారత్ నేషనల్ పార్టీ ఎలా ఉంది? ప్రజాదరణ పుంజుకుంటుంది. ఒక నెమ్మది పార్టీ పెట్టి 2 నెలలు అయింది. జేడీ లక్ష్మణ గారు తన ఉద్యోగానికి ఎప్పుడైతే రాజీనామా చేశారో, రాజీనామా చేసినప్పటి నుంచి మ్యాక్సిమం 90% ప్రజల్లోనే ఉన్నారు. ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార మార్గాల దిశగా మేనిఫెస్టో కూడా తయారు చేయడం జరిగింది తప్పించి, ఇది మేనిఫెస్టో తయారైన తర్వాత పార్టీ వచ్చింది ముందుకి. మేనిఫెస్టో తయారు చేస్తారు. మేము ప్రజల్లో తిరిగి మేనిఫెస్టో ఎలా ఉండాలని ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత పార్టీ పెట్టాం. ఇది ప్రజల నుంచి పుట్టిన పార్టీ తప్పించి ప్రజల్ని వాళ్ళని మభ్యపెట్టో లేకపోతే తాయిలాలు ఇచ్చి, మందు ఇచ్చి, బిర్యానీలు ఇచ్చి, డబ్బు ఇచ్చి, ఈ రకంగా మద్యం పోసి మభ్యపెట్టే పార్టీ అయితే కాదు. ప్యూర్లీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది, దీనికి మేము వస్తే ఏం చేస్తాము క్లియర్గా మీకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి సంవత్సరానికి ఇచ్చే 15,000 కాదు, నెలకు 15,000 రూపాయలు సంపాదించుకునే దిశగా మీకు మేము అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఈ రకంగా మీరు గౌరవంగా బతకండి, మీరు రాష్ట్రానికి పెట్టుబడి పెట్టే విధంగా ఉండాలి తప్పించి రాష్ట్రం మీకు 15,000 ఇవ్వటం, 10,000 ఇవ్వటం ఇవి కాదు అనే ఉద్దేశంతో మేము ప్రజల నుంచి తయారు చేసిన కష్ట సుఖాలను కానీ అన్నింటి నుంచి రూపురేఖలు దిద్దుకొని మేనిఫెస్టో తయారు చేసాం. మేము ఎందుకు ఈ పరిస్థితిలో పెట్టాల్సి వస్తుందంటే, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు ఏంటంటే క్విడ్ ప్రోకో, మేము ఇస్తున్నాం కాబట్టి మీరు మాకు ఓటేయండి. ఏ పార్టీ అయినా సరే, అటు తెలుగుదేశం కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఆ 2 ఉన్నాయి కాబట్టి, మేజర్గా ఈ అధికారం చేపట్టి ఉన్నాయి కాబట్టి, మేము ఇది ఇచ్చాం, మేము పసుపు కుంకుమ ఇచ్చాం కాబట్టి మీరు మాకు ఓట్లు వేయండి. మేము అమ్మఒడి ఇస్తున్నాము, లేకపోతే వృద్ధులకు పెన్షన్ లేదా పరిపాలన దగ్గర చేసి మేము ఇస్తున్నాం కాబట్టి మీరు మాకు ఓట్లు వేయండి. అసలు ఓటు వేయండి అని ఒక అధికార పార్టీ ఎప్పుడైనా సరే అధికారాన్ని చూసి, వాళ్ళ యొక్క పరిపాలన చూసి మళ్ళీ ప్రచారంలోకి వెళ్ళకూడదు లెక్క అయితే. ఎందుకంటే మా పరిపాలన చూసి ఓటేనని ఒకే ఒక కాన్సెప్ట్ వెళ్ళాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టేశారు. ఏ పార్టీ అయినా సరే రాష్ట్రం విడిపోయిన కానీ అంతకుముందు కామన్గా ఉన్నప్పుడు సంగతి పక్కన పెట్టండి, ఇప్పుడు గత 30 ఏళ్ళ నుంచి కూడా అట్లాగే ఉంది. రాజకీయ పరిస్థితులన్నీ కూడా పెట్టుబడి పెట్టామా, మనం ఎంత సంపాదించుకున్న లెక్కలో ఉంటున్నారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టేసేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకింగ్ రాజకీయం కోసం వ్యవస్థాకృతమైన అంశాల మీద ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ ఖర్చు పెట్టుకోకుండా ఆ అమౌంట్ని ప్రజల అకౌంట్లో వేసి, మేము మీకు ఇంత హెల్ప్ చేశాం కాబట్టి, మీకు ఇంత లాభం పొందాం కాబట్టి మీరు మాకు ఓటేనే పరిస్థితికి దిగజారిపోయింది. అసలు రాష్ట్ర భవిష్యత్తుకు కావాల్సింది ఏంటి? ప్రత్యేక హోదా. అది కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నది ఎందుకు ఇవ్వలేదని చెప్పి మాట్లాడే ఒక్కరు లేరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు ఉన్నా కానీ ఒక్కరు కూడా, ఇటు జనసేన కావచ్చు, అధికార పార్టీ వైసీపీ కావచ్చు, గతంలో టీడీపీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో కూడా బీజేపీని కానీ కేంద్ర ప్రభుత్వం ఎవరు అడగట్లేదు. మాకు ప్రత్యేక హోదా రావాలి, మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక్కరు కూడా అడగట్లేదు. సో మనకు రావాల్సినటువంటి హక్కుని రానియకుండా అడ్డుకున్నారు. అట్లాగే పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయటంలో కానీ, మరి మిగిలిన అంశాలు అన్ని రైల్వే జోన్ విషయం కానీ, ఉక్కు కడప ఉక్కు స్టీల్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి ఏదైతే ఏ రూపంలో అయితే జరుగుతుందో వాటిని పక్కన పెట్టేసేసి ఎంతసేపు ఓటు బ్యాంకింగ్ రాజకీయం చేస్తున్న ప్రక్రియలో జేడీ లక్ష్మణ గారు పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చింది. సార్, ఇప్పుడు ఇన్ని పరిణామాలు మీరు చెప్తున్నారు అంటే ప్రతిదీ అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇంతలాగా మీరు ఆలోచించిన మీ పార్టీ ఎందుకు సార్ న్యూస్ ఛానల్స్ లో కానీ, ప్రచారంలో కానీ ఎక్కడ మీ పార్టీ కనిపించట్లేదు? మాకు మా మీద ఎవరైనా కామెంట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా డిబేట్లు స్టార్ట్ చేస్తారు. మమ్మల్ని ఎవరు కూడా మాట అనటానికి మేము మా జేడీ లక్ష్మీనారాయణ గారి మీద 1,00,000 కోట్ల ఆరోపణలు లేవు, అవినీతి చక్రవర్తి అయిన పుస్తకాలు లేవు, స్కిల్ క్యాంప్ కేసులు లేవు, అట్లాగే ఆయనకి 3 భార్యల సంసార జీవితంలో కూడా ఎక్కడ లోటుపాట్లు లేవు. అందువల్ల ఈయన మీద మచ్చ ఏమీ లేదు. ఆల్రెడీ ఒక సిబిఐ అధికారిగా జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన నిబద్ధత ఏంటనేది, ఉద్యోగ ధర్మం
కార్యక్రమంకి ఎలా నిర్వర్తించారో ప్రజలందరికీ తెలుసు. ఈయన కామెంట్ చేయడానికి ఏ రూపేణా ఏ ఇది లేదు కాబట్టి మమ్మల్ని ఏమైనా కామెంట్ చేస్తే మేము ఏమంటామంటే మా పార్టీ తరఫు నుంచి మేము ప్రజా మేనిఫెస్టో తయారు చేస్తాం. ఈ మేనిఫెస్టోని మీరు అమలు చేయగల సత్తా మీకుందా, మీ పార్టీకి ఉందా, మేము ఛాలెంజ్ చేస్తాం. అప్పుడేమవుతుంది, ఈ మేనిఫెస్టో అనేది చర్చనీయాంశం అవుతుంది. సో మమ్మల్ని పెద్దోళ్ళని ఎందుకు చేయాలనే ఉద్దేశం చేత మిగిలిన పార్టీలు ఏవి కూడా మమ్మల్ని కామెంట్ చేయట్లేదు. మాకు మిగిలిన పార్టీలను ఏదో రెచ్చగొట్టాలనో లేకపోతే ఇంకోటి కదా, మేము ప్రజల నుంచి వచ్చాం, ప్రజల్ని మోటివేట్ చేసుకుంటూ వెళ్తున్నాం తప్పించి మేము మిగిలిన పార్టీలు ఏమైనా కామెంట్ చేయడం కదా, వాళ్ళకి కామెంట్ చేసి మేము దిగజాడు స్థాయి మేము రాజకీయం చేయట్లేదు. సార్, మీరన్న ప్రకారం ప్రస్తుత రాజకీయ పరిణామాల్లోనే వేడివేడిగా సాగుతుంది. కొన్నిసార్లు సందర్భంలో ఒకరినొకరు తిట్టుకోవడం కావచ్చు, ఎప్పుడూ లేని రాజకీయ పార్లమెంట్ విషయంలో బూతులు తిట్టుకునే సందర్భాలు కూడా వచ్చాయి ప్రస్తుత ప్రభుత్వం విషయంలో చూసుకుంటే. సో రాజకీయం అనగానే ప్రజల్లో ఒక నెగిటివ్ థాట్ మిగిలిపోయింది. ఇప్పుడు మీరన్న ప్రకారం చూసుకుంటే మమ్మల్ని పెద్దోళ్ళు చేయకపోవడం కారణం మా పరంగా వ్యక్తిగత విషయాలు ఏమీ లేవు, అందుకే మమ్మల్ని వ్యక్తిగతంగా చెయ్యట్లేదు అని అంటున్నారు. అంటే ఏదైనా అంశం అంటే నెగిటివ్ ఉంటేనే హైలైట్ చేస్తారా మిగిలిన పార్టీ, పాజిటివ్ ఉంటే హైలైట్ చేయరంటారా? అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ చేతకంతనాన్ని ఎదట వ్యక్తి యొక్క పర్సనల్ విషయాల మీద దాడి చేస్తారు ఇప్పుడు కూడా. అలా మాకు ఆ పర్సనల్గా మా జేడీ లక్ష్మీనారాయణ గారికి ఎటువంటి తప్పు లేదు కాబట్టి వాళ్ళు దాడి చేయలేని పరిస్థితి అనమాట మా మీద. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యువత చాలా పెడదావ పడుతుంది, ఉద్యోగ అవకాశాలు లేక. ఇప్పుడు విశాఖపట్నం చూస్తే 25 టన్నులు డ్రగ్ వచ్చింది. మరి దాన్ని అసలు ఏంటి ఆది అంతం ఎక్కడ ఉందనేది దాన్ని సిబిఐ ఎంక్వైరీ వేయటం కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని అప్పుడు రాగానే ఆ పార్టీ వాళ్ళు వీళ్ళని ఈ పార్టీ వాళ్ళు వాళ్ళని తిట్టుకున్నారు తప్పించి అసలు దాని యాక్చువల్ స్టేటస్ ఏంటనేది ఇంతవరకు ఎవరికి ప్రజలు తెలియకుండా దాన్ని మళ్ళీ మాఫీ చేశారు. సో ఏంటంటే ఈ ఎంతసేపు కూడా డబ్బుతోనూ వీటితో ఆ రకంగా రాజకీయం చేస్తున్నారు తప్పించి ప్రజలకు అండగా అసలు ఇప్పుడు మన యువత ఉంది, వాటర్తో కారు నడిపించగల సత్తా ఉన్నటువంటి టాలెంట్ ఉన్నటువంటి మన యువత ఉన్నారు. కానీ మన యువతని మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎంతసేపు కూడా ఒక కార్మికుల్లాగా ఉపయోగిస్తుంది తప్పించి వీళ్ళ టాలెంట్ను గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆర్థికంగా కానీ లేకపోతే ఇండస్ట్రియల్గా ఎంకరేజ్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయట్లేదు. అందువల్ల ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి యువత విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కియా మోటార్స్ ఉంది, అది కొరియా కంపెనీది. అక్కడ ప్రతి స్పేర్ పార్ట్ కూడా అక్కడి నుంచి ఇక్కడ రావాల్సింది. ఇక్కడ మరి ఒక ఇండస్ట్రీ వస్తుంటే దానికి సబ్సిక్వెంట్ ఇండస్ట్రీస్ 10 వస్తాయి జనరల్గా. మరి అలాంటి ఏమీ లేకోకుండా మన యువతనందరినీ కూడా ఏదో ఒక మెకానిక్ లాగానో ఒక లేబర్ వర్క్ గానీ ఇచ్చేస్తున్నారు తప్పితే టాలెంట్ను గుర్తించి అతను ఎంకరేజ్ చేసే ఇది లేదనమాట. ఆ కియా పరిశ్రమ లాంటిది మన యువతను ఉపయోగించుకొని ఇక్కడ మనం ఎందుకు పెట్టుకోకూడదు? ఆ విదేశీ కంపెనీ ఇక్కడ రావడం వల్ల ఆ దేశానికి ఇన్కమ్ వెళ్తుంది తప్పించి ప్రతి స్పేర్ పార్ట్స్ మీద తప్పించి మనకెందుకు ఇది రావట్లేదు. అందుకని మన అలాంటి టాలెంట్ ఉన్న యువతని జేడీ లక్ష్మణ్ గారు గత 7-8 ఏళ్ళ నుంచి నేను చూసినప్పుడు చాలా మందిని గుర్తించారు. వాళ్ళని ఈ మన రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయటమే జేడీ లక్ష్మణ్ గారి ఆశయం అనమాట. అట్లా అన్ని రకాలుగాను ముందుకెళ్తున్నాం. అది ఇప్పుడు మీరు అన్నారు అసెంబ్లీలోనూ రాజకీయ నాయకులు బరిదెగించి తిట్టుకుంటున్నారని చెప్పేసి. ఒకప్పుడు గేదెలను కాసే వాళ్ళు తిట్టుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళకన్నా దిగజారిపోయి తిట్టుతున్నారు రాజకీయ నాయకులు. అందుకని మా పార్టీలో ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని, సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక ఆశయంతో ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఇలాంటి వాళ్ళని ఏరుకోరి మేము ఇచ్చాం తప్పించి మాస్ గాను లేకపోతే రెబల్ గాను ఎవరిని పడితే కొట్టేవానో తిట్టేవానో లేకపోతే ఇట్లా ఉండేవాడో మేము అసలు ఎంటర్టైన్ చేయట్లేదు. సో వాళ్ళకి మాకు తేడా. ఇప్పుడు ఉన్నటువంటి వీడు ఎన్ని మర్డర్లు చేశాడు, వీడికి ఎంత ఆస్తుంది, అవి చూసి మాత్రమే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, డబ్బు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రం చూసి సీట్లు ఇస్తున్నారు. మేము ఆ రెండు కాకుండా మిగిలిన క్వాలిఫికేషన్ చూసి మాత్రం ఇస్తున్నాం. సార్, ఇప్పుడు మీరన్న ప్రకారం చూసుకుంటే రాజకీయ నాయకుల్లోని రాజకీయ పార్టీ పెట్టాలంటే గతంలో చూసుకుంటే ప్రజారాజ్యం చిరంజీవి గారు పెట్టారు. సో సినిమా హీరో రాజకీయ వ్యక్తిగా మారితే ఆ క్రేజ్ అలా ఉంటుంది తప్పితే రాజకీయ పరంగా పనికిరారు అని అంటారు. సో ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు మీరు జై భారత్ నేషనల్ పార్టీ పెట్టిన తర్వాత ఇది మన వరకు అందుకోదులే, చిన్న పార్టీలే, మన వరకు ఏవేమో వస్తుందిలే అని కొన్ని సందర్భాలు వదిలేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. సో ఇవన్నీ కూడా మన స్థాయిని అందుకునే పార్టీ కాదు కదా అని లైట్ గా తీసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. సో దానికి మీరేమంటారు? ఇప్పుడు జింబాబే క్రికెట్ మ్యాచ్ ఉంది. జింబాబే అంటే ఒకప్పుడు జింబాబే కానీ ఎవరు చూసేవాళ్ళు కాదు. మరి అలాంటిది ప్రయత్నం చేస్తూ వరల్డ్ కప్ కి పోటీగా వచ్చిందా రాలేదా? మరి మన వరల్డ్ కప్ లో ఇండియా ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వచ్చి చివరిలో ఓడిపోయిందా లేదా? ఇక్కడ ఏది శాశ్వతం కాదు, మన ప్రయత్నమే చేసుకుంటూ వెళ్ళటమే. ప్రజలకు వాస్తవాలు తెలియపరుస్తూ
ఇది మనం ఈ రకంగా నష్టపోతున్నాం, మిగిలిన పార్టీ ఈ రకమైన డ్రగ్కి వచ్చేసేసి యువతను చెడగొడుతున్నాయి. మేము అట్లా కదమ్మా ఇది చేస్తున్నాము. ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావించే ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టిందంటే మా ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ పిల్లకి ఒక టేకు మొక్క కానీ లేదంటే ఎరసన మొక్క కానీ ఆ పిల్ల పెరుగుతున్న కొద్దీ కూడా పాప పెరుగుతున్నప్పుడు కూడా ఈ సంపద కూడా పెరగాలి అనేది ఈ రకమైనటువంటిది. మేము ఇచ్చేదన్నీ కూడా ఒక నియోజకవర్గానికి 100 కోట్లు ప్రతి సంవత్సరం, ఒక గ్రామానికి 1 కోటి రూపాయలు. ఈ గ్రాంట్ ఏదైతే ఉందో అది సర్పంచ్కో లేకపోతే ఎమ్మెల్యేకి ఇవ్వటం కాదు, అది జనాల నుంచి ఒక కమిటీని తయారు చేస్తాం. ఇటు ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే వర్క్ చేస్తారో ఇటు ప్రజల నుంచి కూడా ఒక కమిటీ తయారు చేస్తాం. వీళ్ళు సర్టిఫై చేస్తేనే అమౌంట్ రిలీజ్ అవుతుంది. ఎవరో వాలంటీర్ కాదు, ప్రజా పరిపాలన అందిస్తున్నాం ఇక్కడ. సపోజ్ ఒక రోడ్డు వేయాలి, ఒక 40 ఫీట్ రోడ్డు వేయాలి, 2 అంగుళాల మందం వేయాలి. ఆ 2 అంగుళాల మందం వేస్తున్నారా లేదా, క్వాలిటీ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తాం లేదా అని సర్టిఫై ప్రజల్లో నుంచి ఒక కమిటీ తయారు చేసి ఆ కమిటీ సర్టిఫై చేస్తేనే అమౌంట్ అట్టేస్తుంది కదా. డైరెక్ట్ గా ఎమ్మెల్యేకి ఇవ్వటమో లేకపోతే చేయటం కాదు. ఎక్కడ అవినీతి లేకోకుండా డైరెక్ట్ గా అట్లా ప్రజా పరిపాలన అందించడానికి ఉన్న పార్టీ తప్పించి మిగిలిన లాగా నీ వాట ఎంత నా వాట ఎంత, నీకు కాంట్రాక్ట్ ఇవ్వాలంటే నా వాట ఎంత అనే లెక్కలో ఇట్లాంటి కండిషన్స్ ఏమీ లేకోకుండా డైరెక్ట్ గా ప్రజా పరిపాలన అందించే దిశగా మా పార్టీ ఉందో తప్పించి మిగిలిన పార్టీలకి మాకు అసలు సంబంధమే లేదు. ఓకే, సో పేర్లోనే అర్థమవుతుంది నేషనల్ పార్టీ అని చెప్పి. సో మీరు సార్ మీరు ఆల్రెడీ అన్నారు ప్రజల్లో ఉండి రిజైన్ చేసిన తర్వాత ప్రజల్లో ఉండి దాని ముందు మేనిఫెస్టో తెచ్చిన తర్వాత పార్టీ పెట్టామని చెప్పేసి ఒకసారి మీ మేనిఫెస్టో ఏమేమి పెట్టారు, ఏమేమి మాట్లాడుతున్నారు సార్? అందరూ కూడా పార్టీ పెట్టిన తర్వాత మేనిఫెస్టో చూస్తారు. మేము మేనిఫెస్టో అన్ని రెడీ చేసిన తర్వాత పార్టీ పెట్టాం. ఇంతవరకు ఏ పార్టీ కూడా రైతుల విషయంలో గిట్టుబాటు ధర స్వామినాథన్ కమిషన్ ప్రకారం ఇస్తున్న పార్టీ ఒకటి లేదు. ఫస్ట్ టైం దేశంలో జై భారత్ నేషనల్ పార్టీ గిట్టుబాటు ధర స్వామినాథన్ కమిషన్ ప్రకారం ఇస్తామని చెప్పాం. అట్లాగే ప్రతి మండలంలోనూ నిమ్స్ హాస్పిటల్, ప్రతి జిల్లాలకి ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులకి జనవరి 26, ఆగస్టు 15 గ్రూప్ 1, గ్రూప్ 2, అక్టోబర్ 5 డిఎస్సి, సెప్టెంబర్ 31 పోలీస్ కానిస్టేబుల్ పోస్టు ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా రిలీజ్ చేస్తాం. అంటే డేట్స్ ప్రకారం ఎవ్రీ ఇయర్ 4 డేట్ల ప్రకారం క్రమం తప్పకుండా రిలీజ్ చేస్తాం. ఉద్యోగస్తులకి వాళ్ళ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్స్, లేడీస్కి ఎలక్ట్రికల్ బైక్ విత్ సబ్సిడీలతో ప్రొవైడ్ చేయటం, అట్లాగే మొత్తం అన్ని రకాలుగాను వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి. ఎందుకంటే వాటర్ వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సపోజ్ ఉదాహరణ చూసుకుంటే వాటర్ వలన కదా ప్రాబ్లం. సో ప్రతి ఇంటికి కూడా మంచి ప్యూరిఫైయర్ అందించే దిశగా ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ కుటుంబం మొత్తం రోడ్డును పడిపోతుంది. సో ప్రభుత్వమే ప్రతి మనిషికి 10 లక్షల రూపాయలు బీమా చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఏంటి, సపోజ్ ఒక 500 కోట్లు ప్రీమియం ఖర్చు అవుతుంది అనుకోండి, ఆ 500 కోట్లు జనాలకి ఎవరైనా చనిపోతే వచ్చేదేంటి, ఒక 100 కోట్లు ఎంత ఖర్చు పెడుతుంది కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ. మిగిలిన 400 కోట్లు ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అట్లా కాకుండా ప్రభుత్వమే ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ప్రభుత్వం చర్య తీసుకొని ప్రజలకు ఇచ్చేసే విధంగా చేపడుతుంది. ఇట్లా అనేక అంశాలను ఒకటి కాదు. చిన్నపిల్లలకి ఇప్పుడు పిల్లల్ని మన ఈ స్కూల్స్ లో రెసిడెన్షియల్ వీటిలో పెడుతున్నారు. వాటికి ప్లే గ్రౌండ్ ఉండలేదు, ఏముంటలేదు. దానివల్ల ఏంటి, వాళ్ళు రిస్ట్రిక్టెడ్ గా పెరుగుతున్నారు. సపోజ్ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఇది ఎక్కడ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడట్లేదు వాళ్ళకి. గబాన్ ఒక సబ్జెక్ట్ తప్పాడు అనుకోండి, అమ్మో ఈ సబ్జెక్ట్ తప్పానా, మా నాన్న చూస్తే తెలిస్తే తిడతాడేమో, మా మమ్మీ చూస్తే తిడుతుందేమో అని చెప్పేసి మేడ నుంచి దూకేయడం లేదా గురేసుకునే పరిస్థితికి వస్తుంది. ఎందుకని వీళ్ళకి ఆ కాంపిటేటివ్ తత్వం అనేది లేకుండా పోయింది. అదే చిన్నప్పటి నుంచి వాళ్ళకి స్పోర్ట్స్లో కనుక ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, ఒక గ్రౌండ్ అది ఉండి, ఇవాళ ఆ స్పోర్ట్స్లో కనుక ఒక వ్యక్తి ఓడిపోయాడు అనుకోండి, రేపు వీడిని ఎలా ఓడించాలనేది మైండ్లో ఫిక్స్ అయిపోద్ది చిన్నప్పటి నుంచి కూడా. ఇవాళ వాడు ఓడించాడు కాబట్టి రేపు నేను ఓడించాలి అనేది ఉంటుంది. అట్లాగే ప్రాబ్లం ఫేస్ చేయడానికి మానసిక స్థితి ధైర్యంగా ఏర్పడటానికి స్పోర్ట్స్ అనేది అనమాట. ఆ చిన్నప్పటి నుంచి 6th క్లాస్ నుంచి కూడా ఎన్సిసి వీటన్నిటిలో ట్రైనింగ్ ఇచ్చే విధంగా మొత్తం అన్ని రకాలుగా స్కిల్ డెవలప్మెంట్ కానీ ఏవైనా సరే ఆ రకంగా 6th క్లాస్ నుంచి ఏర్పాటు చేసే విధంగా మేము మేనిఫెస్టో రూపొందించాం. అట్లా అన్ని అంశాల మీద ఒక్కటి కాదు అది. మళ్ళీ ఇంటికి ఇప్పుడు ఇసుక దారుణంగా తయారైంది. ఎవరైతే కామన్ మ్యాన్ ఇల్లు కట్టుకోవాలో అతనికి ఇసుక కంకర ఇంటికి చేరవేసే బాధ్యత మాది పార్టీది. ఇంతవరకు ఇట్లా ప్రజల నుంచి
నుంచి మేము సేకరించాం కాబట్టి ఆ ప్రజల నుంచి పుట్టినటువంటి మేనిఫెస్టో తప్పించింది మేము స్వయంగా ఏదో జనాల్ని మభ్యపెట్టాలనే ఉద్దేశం అయితే కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటున్నారు మేము వాలంటీర్ల ద్వారా పరిపాలన దగ్గర చేశాము, అవి చేసి ఎస్ కొన్ని చేశారు, మేము కాదంటలేదు. మరి ఇదే వాలంటీర్లు చెప్పట్లేదా సార్ ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదు, రైతులకి ధాన్యం తోలిన తర్వాత 2 నెలలైనా డబ్బులు పడట్లేదు, వాళ్ళకి రోడ్లు బాగోలేదు, మరి వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు? చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి బటన్ నొక్కడానికి టైం లేదా, లేదా బటన్లు చెడిపోయినాయా? మరి ఈ పరిస్థితులన్నీ ఎందుకు వాళ్ళు ప్రజలకి దగ్గర అయ్యే పద్ధతులు ఎందుకు చేయట్లేదు? మరి రైతు అకౌంట్లోనూ వాటిలోనూ ఇమీడియట్ గా బ్యాంకులో అకౌంట్ వేస్తున్నారు. రుణమాఫీలు కానీ రుణమాఫీ కానీ ఏం చేయలేదులేండి. అవును, ఇది ఇంకా వస్తుంది అన్నారు. అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ గా అకౌంట్లు వేస్తున్నారు. మరి వృద్ధుల పెన్షన్ డైరెక్ట్ గా అకౌంట్లు ఎందుకు వేయలేకపోతున్నారు వీళ్ళు? అంటే ఆ ఓటు బ్యాంకింగ్ రాజకీయం చేస్తున్నారు తప్పించి వీళ్ళని అన్ని రకాలుగా ముందు తీసుకెళ్లి వాళ్ళ స్థితిగతిని మెరుగుపరిచే విధంగా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయట్లేదు. ఎంతసేపు మేము ఇది ఇచ్చాము మాకు ఓటేయండి, కిట్ ప్రోకో. అసలైన కిట్ ప్రోకో ఇది. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల ఆరోపణలు అని చెప్పేసి అన్నారు కదా, అది కాదు. అసలైన కిట్ ప్రోకో ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి. నేను ఇది ఇస్తున్నాను కాబట్టి మీరు నాకు ఓటేయండి. నువ్వు ఎవరు ఇవ్వటానికి? నువ్వు సేవకుడివి. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రజలకు సేవ చేయడానికి. సేవ చేసేవాడిని నేను ఇది ఇస్తున్నాను కాబట్టి మీరు ఓటేయండి అంటే ఎంతవరకు కరెక్ట్ అది? సో అది ఆ క్విడ్ ప్రోకో నడుస్తుంది కాబట్టి దానికి భిన్నంగా రాష్ట్ర పరిస్థితుల్ని తెలియపరిచే విధంగానే మేము ముందుకెళ్తున్నాము. ప్రజలతో మమేకం అయ్యి ఈరోజు డోర్ టు డోర్ జేడి లక్ష్మీనారాయణ గారు మార్నింగ్ నుంచి నైట్ 10 వరకు తిరుగుతూనే ఉన్నారు. అమ్మ ఇది పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి, నేను వచ్చాను మీ పిల్లల భవిష్యత్తు కోసం వచ్చాను అమ్మ, నాకు అవసరం లేదు, నాకు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, కూర్చొని ఆడుకోగలను, కానీ నాకు వయసు ఉంది, రాష్ట్రం చూస్తుంటే ఇట్లా అయిపోతుంది, యువత నాశనం అయిపోతున్నారు డ్రగ్స్కి వీటికి, ఇది నాకు నచ్చట్లేదమ్మా, అందుకని మీ అందరి కోసం వచ్చానని చెప్పి మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు తిరుగుతూనే ఉన్నారు. పోనీ మా మేనిఫెస్టోని ఈయనే కాదు, ఈ మేనిఫెస్టోని ఏ పార్టీ అయినా సరే మేము అమలు జరుపుతామని చెప్పాలంటే ఈయన శుభ్రంగా మనవాళ్ళతో ఆడుకుంటారు ఇంటికి వెళ్ళి. ఈయనకి ఏం అక్కర్లేదు. ఈయన చూడని అధికారం కాదు, చూడని ఇది కాదు. ఇంకా కొత్తగా ఈయన వెలుగు చూడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అన్ని చూశారు. ఈయన ఈ మేనిఫెస్టోని ఎవరైనా ఏ పార్టీ అయినా సరే ముందుకు వచ్చి మేము అమలు జరుగుతామని మీ బాధ్యత మాదని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఏ పార్టీకి ఆ పార్టీ ఎంత డబ్బు ఇచ్చామా, ఎంత రాజకీయం చేసామా, ఎట్లాగైనా సరే అధికారం చేపట్టాలంటున్నారు. సార్ ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే అధికారం చేపట్టాలి అనుకుంటున్నప్పుడు ప్రస్తుత టీడీపీ పరిస్థితి ఏంటంటే లాస్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుందని చెప్పి బయట టాక్, అంటే ఇన్ జనరల్ గా తెలిసిన విషయం అందరికీనా. సో ఈసారి కనుక ఆయన పార్టీ అధిష్టానం గెలవకపోతే కనుక ఇది లాస్ట్ ఎలక్షన్ ఆయనకి. సో నెక్స్ట్ వచ్చేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఇంకో మరో 10 ఏళ్ల పాటు వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా స్థిరంగా ఉండిపోతుంది అని అంటున్నారు. అది ఇప్పుడు మీ పరంగా భారతీయ నేషనల్ పార్టీ పరంగా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందా, వాళ్ళ ప్రస్థానం కోసం పనిచేస్తున్నాయా? వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నాయి తప్పించి ప్రజల కోసం పూర్తి స్థాయిలో ఏ ఒక్క పార్టీ పనిచేయట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇక మరి అదే బీజేపీని ఎందుకు తిట్టారు అంతకుముందు? ఇప్పుడు పొత్తు పెట్టుకుని ఏం సాధిస్తున్నారు? మోడీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ ఎస్ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి అయిపోయింది, మేము వస్తే ఇది చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పే దాఖలు ఏమైనా తీసుకొచ్చారు వీళ్ళు? ఎక్కడన్నా ఆ కమిట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి వీళ్ళ కేసుల నుంచి బయటపడటం కోసం తమ పొత్తు పెట్టుకున్నారు తప్పించి ఎక్కడ వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలను ఆలకించింది? అటు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే ఇంత అప్పు అయిపోతుంది, మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిలదీయట్లేదు? మరి జగన్ గారు 25 సీట్లు ఇస్తే ఎంపీ సీట్లు మెడలో ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు, 22 సీట్లు ఇచ్చారు, ఎందుకు మెడలో ఉంచలేకపోయారు? వాళ్ళు ఉంచడం సంగతి దేవుడు ఎరుగు, ఈయనే ఉంగిపోతున్నాడు కదా. ఆ పరిస్థితి ఎందుకు? నీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? మీరే ఆలోచించండి. అది నేను చెప్పడం అది కాదు. అది ఎందుకు చేయట్లేదు వీళ్ళు? ప్రత్యేక హోదా విషయం కానీ ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడతలేదు? పోలవరం విషయం ఎందుకు మాట్లాడలేదు? విశాఖ ఉక్కు మీద ఎందుకు మాట్లాడలేదు? విశాఖ ఉక్కు మీద ఉన్న ఆధారాలతో జేడి లక్ష్మీనారాయణ గారు మాత్రం పిల్లేసి హైకోర్టులో పోరాడుతున్నారు. అందువల్ల ఇది విశాఖ ఉక్కు ఆగింది. మరి మిగిలిన రాజకీయ పార్టీలు ఎందుకు ముందు రాలేదు? ఇదే అంశం పైన జనసేన పార్టీ అధ్యక్షులు ప్రతిసారి మాట్లాడుతున్నా కూడా ఏదో ఒక విధంగా, అంటే ఇప్పుడు విశాఖపట్నం ఎర్రదెబ్బల విషయంలో కాన్స్టెంట్ గా మాట్లాడుతున్నా అది జరగలేదు. విశాఖ ఉక్కు విషయంలో ప్రైవేటీకరణ అది కూడా జరగలేదు. సో మన విశాఖపట్నానికి అందమైన కొండల ప్రాంతాలు అవన్నీ కూడా కొట్టేసి పార్లమెంట్ మెంబర్స్ కి ఒక హౌస్ అంటున్నారు, ఇంకోటి చాలా చెప్తున్నారు. అది కాకుండా మొన్న అంటే చాలా విషయాలు విశాఖపట్నంలో మార్పులు చేర్పులు జరుగుతున్నా ప్రజలకి ఏ మాత్రం ఉపయోగపడ మాత్రమే జరుగుతున్నాయి. ఏమైనా ఉపయోగపడే
పడే కారణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పండి అని అడుగుతున్నారు ప్రజలు. సో ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? మీరు రాజకీయ పరంగా ఉన్నారు కాబట్టి. మాట్లాడటం వేరు, పోరాటం వేరు. జేడి లక్ష్మణ గారు విశాఖ ఉక్కు గురించి మాట్లాడతలేదా? నిజంగా పోరాడుతున్నారు ఆయన లీగల్ గా. వీటికి మైన్స్ ని ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, ఇదిగోండి దీనికి ఇక్కడి నుంచి ఇట్లా కావాలి అని మొత్తం ఆధారాలతో సహా హైకోర్టుకి ఇచ్చారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు విషయంలో అఖిలపక్షం కమిటీ ఏంటి 10 రోజులు అని చెప్పేసాను ప్రభుత్వాన్ని. అదేదో ఆయన ప్రభుత్వం వేసే బదులు ఈయన వేయొచ్చు కదా, ఎందుకు వేయలేకపోతున్నారు? వేయకూడదని అక్కడ రూల్ ఉందా, రాజ్యాంగంలో రాసి ఉందా? ఏసీ మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మేము పొత్తులో ఉన్నానని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? మేము మీతో పొత్తు ఉన్నప్పుడు మీరు రేపు వచ్చే ఎలక్షన్లకు వెళ్ళాలంటే మాకు ఈ ప్రత్యేక హోదా రాలేదు, మాకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకూడదు, మాకు పోలవరం కంప్లీట్ అవ్వాలని చెప్పి ఈ కండిషన్లు పెట్టి ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు ఇదే పవన్ కళ్యాణ్ గారు? ఎంతసేపు కూడా ఒక పార్టీని దించడానికి, ఒక పార్టీలో అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం తప్పించి ప్రజల్ని గెలిపించే విధంగా ఈయన ఎక్కడ ప్రయత్నం చేస్తున్నారు? అసలు ఏ నాయకుడైనా సరే ప్రజల్ని గెలిపించే విధంగా చేస్తున్నారా? అందుకనే ప్రజలను గెలిపించడం కోసం ఇది ప్రజా మేనిఫెస్టో తయారు చేసినందుకు ప్రజల చేత పరిపాలన సాగించాలనేదే మా యొక్క ఉద్దేశం. సార్ ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రకారం నిధులు ఖచ్చితంగా ఉండాలి. ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటున్నారు, నెక్స్ట్ ప్యూరిఫైర్స్ అంటున్నారు. సో మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేసిన మీరు ప్రతి దానికి కూడా ఒక అమౌంట్ కేంద్రం చేయాలి. సో దీనికి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో ఎక్కడా కనిపించట్లేదు అమౌంట్. సో మీరు ఒకవేళ వస్తే కనుక ఏంటి పరిస్థితి? మా మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికి అయ్యే ఖర్చుని సహా మొత్తం గణాంకాలతో సహా చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. గణాంకాలతో సహా దేనికి ఎంత ఖర్చు అవుతుందో, ఎట్లాగూ అప్పు చేయకోకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకెళ్లేది దానికి అన్ని రకాల గణాంకాలతో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఏ పార్టీ అయినా సరే ముందుకు రావడానికి సిద్ధంగా ఉందా? వీళ్ళు ఇన్ని ఇస్తామంటున్నారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇస్తున్నారు, శ్రీలంక అయిపోతుంది, అమ్మఒడి ఒకరికి ఇస్తున్నారు, నేను ఇస్తే ముగ్గురికి ఇస్తాను, వాలంటీర్లకు 5,000 జీతం ఏంటి, నేను 10,000 ఇస్తాను అని చెప్పి చెబుతున్నారు కదా. మరి వీళ్ళు అప్పు చేయకోకుండా ముందుకొచ్చి రాష్ట్రాన్ని ఈ రకంగా ముందుకు తీసుకెళ్తాను నేను చర్చకి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. మేము సిద్ధంగా ఉన్నాం. మా మేనిఫెస్టోని ఏ రకంగా అమలు జరుపుతాము, రాష్ట్రాన్ని అప్పులు చేయకోకుండా ఈ 5 ఏళ్ళలో ముందుకు ఎలా తీసుకెళ్తాము, అభివృద్ధి ఎలా చేస్తాము, మహిళలకి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు మేము ఎట్లా ఏర్పాటు చేస్తాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా, యువతను కూడా మేము టాలెంట్ ఉన్న యువతను గుర్తించి వాళ్ళని ఇండస్ట్రియలిస్టులను తయారు చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన దిశగా మేము ఎలా ముందుకెళ్తాము, వీటన్నిటి మీద మేము సిద్ధంగా ఉన్నాం. మరి మిగిలిన పార్టీలు సిద్ధంగా ఉన్నాయా? మేనిఫెస్టోలో అని చెబుతున్నారు, ఎందుకంటే మన నెట్టగా అడగరు కదా, ఎందుకంటే మనం గేట్ కార్డు కూడా రానివ్వం కదా జనరల్గా. వాళ్ళకి ఏంటంటే ఆ ధీమాతో మనల్ని ఎవరు అడగరలే అని చెప్పేసి ప్రజలు కూడా అట్టగా అలవాడిపోయాడు. ఈసారి ఎన్నికల్లో వీడు పోటీ చేసేయడం కూడా 5 ఏళ్ళ తర్వాత మనకు కనపడదు కదా, అందుకని సచివాలయ పెళ్లికి వచ్చిందే కట్టమన్నట్టుగా 2,000 ఇస్తాడా, 3,000 ఇస్తాడా, గుడ్డు ఎత్తాడా లేదా బిర్యానీ ఎత్తాడని చెప్పి చూస్తున్నారు. సో దాన్ని మార్చడం కోసం వచ్చాం మేము. ఎలా మారిపోయారంటే సార్, ప్రస్తున్న ప్రజలందరూ కూడా వాడు ఎలాగో తింటున్నాడు, అందులో మాకు కొంచెం ఇస్తే సరిపోద్ది కదా అనే పద్ధతిలోకి ఇప్పుడున్న ప్రజలు అలా మారిపోయి, అంటే రాజకీయ నేతల వల్ల ఇలా మారారా, లేదంటే ఫర్ ద ఫస్ట్ టైం ముందంతా రాజకీయాలంతా బాగానే ఉన్నారు, రాజకీయాలతో పాటు ప్రజలు అభిప్రాయాలు మారిపోయాయి, ఆలోచన విధాలు మారిపోయాయి. సో రాజకీయ నాయకుల ద్వారా తత్వం అలవాటైందంటారా? అట్లా అలవాటైంది కాబట్టి ప్రజలు కూడా అట్లా అలవాటు అయ్యారు కాబట్టి హడావుడి లేకుండా ఒక కామన్ మ్యాన్ లాగా జేడీ లక్ష్మణ్ గారు ప్రచారాన్ని బిగించేశారు. అడవుడిగా డబ్బులు పెట్టేసేయటం లేకపోతే ఇది చేయటం కాదు, కామన్ మ్యాన్ లాగా వెళ్ళిపోయి అమ్మ ఇది మన రాష్ట్ర పరిస్థితి ప్రతి ఒక్కరికి విడమర్చి చెబుతున్నారు, ఇట్లా యువత ఇట్లా నాశనం అయిపోతుంది, ఇది ఇట్లా ఉంది, నేను ఒక సామాన్యులాగా వస్తాను, ఇదిగో నిన్ను ఆదరించి నేను అంతకుముందు ఈ రకంగా సక్సెస్ చేశాను, నేను డ్రగ్స్ను కూడా ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు, నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు చేశాను, ఇది అట్లా ప్రతి ఒక్క అంశం మీద ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి విడమర్చి చెప్పుకుంటూ వెళ్తున్నారు. మరి అందరిలాగా అంగులు ఆరబట్టలు 10 కార్లు మరి అవి లేదు, జస్ట్ ఒక చిన్న పాంప్లెట్ ప్రతి మనిషికి వెళ్ళి చేతికి ఇవ్వటం, నమస్కారం పెట్టడం, అమ్మ ఇది మన పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు. మిగిలిన దానికి మాకు తేడా అది. అందుకనే జేడీ లక్ష్మీనారాయణ గారు బాండ్ పేపర్ ఇచ్చి ఈ నియోజకవర్గంలో విశాఖ ఉత్తరంలో బాండ్ ఉన్న సమస్యలేమి నేను పరిష్కరిస్తానని చెప్పి బాండ్ పేపర్ ఇచ్చి మరీ రాజకీయంలో దిగుతున్నారు, ఇది నేను పరిష్కరిస్తాను అని చెప్పేసి. అంటే రాజకీయంలో కూడా కొత్త మార్పు రావాలి, కొత్త జనాలకు కూడా అసలు ఏంటి బాండ్ పేపర్ ఇవ్వడం ఏంటి అసలు. బాండ్ పేపర్ అంటే అది అంత ఆషామాషి కాదు కదా సార్, రేపు పొద్దున్న జీవితాలు తిరగబడిపోతాయి కదా బాండ్ పేపర్. మరి ఎంత ధైర్యం ఉంటే ఇస్తారు ఆయన?
మరి ఎందుకంటే ఇప్పుడు ఆ బాండ్ పేపర్ ఎంత మందికి ఇస్తారు సార్? మేము ఎంతమంది కాదు, మేము ఈ విశాఖ నియోజకవర్గంలో నేను ఇట్లా పోటీ చేస్తున్నాను. విశాఖ ఈ నార్త్ లో ఈ ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కరించే బాధ్యత నాదని ఓపెన్ ప్లాట్ఫామ్ లో పెడతాను బాండ్ పేపర్ విత్ సైన్ చేసి. ఆ సమస్యలు కనుక పరిష్కరించకపోతే ప్రజలు చర్య తీసుకోవచ్చు దాని మీద. ఓకే, ఓపెన్ నోట్ ఇస్తున్నారు అందరికి. ఓపెన్ నోటు. ఈయనెందుకులే లేదు, నిజంగానే డిసప్పాయింట్ అయ్యి ప్రజలు జేడీ లక్ష్మీనారాయణ గారు గెలిచిన తర్వాత పట్టించుకోలేదు, ఈ సమస్య పరిష్కారం కాలేదు, ప్రజలు ఎవరు ముందుకు రావట్లేదు, నిజంగానే జేడీ లక్ష్మీనారాయణ గారికి ఓటు వేయడం వల్ల మేము నష్టపోయామని చెప్పి ప్రజలకు ఫీల్ అవుతుంటే ఆ బాండ్ పేపర్ని బేస్ చేసుకొని జేడీ లక్ష్మీనారాయణ గారు నేను మీద కేసు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆయనతో 10 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నాను. ఐపీఎస్ ఆఫీసర్గా ఒక స్థాయిలో ఆయన ఆ అధికారం అంటే ఎలా ఉండాలని నిరూపించారు. అలాంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే గారిని గెలిచి ఆయనకు వచ్చే ఫండ్స్ ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేడు, నాకు ఇలాంటి అవకాశం ఇస్తాడు అని చెప్పి నేనైతే అనుకుంటలేదు. అయినా సరే ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం ఈయన గనక నేను పరిష్కరించకపోతే ఆ నియోజకవర్గ సమస్యలను గనక ఎమ్మెల్యేగా గెలిచి ఆయన్ని ఆ బాండ్ పేపర్ వేసేసి నేను కేసు వేస్తాను మీద. ఇది ఒక ఆ పార్టీలో ఉండే ఒక అధికార ప్రతినిధిగా నాకు ఛాలెంజ్. మరి ఏ పార్టీలో అయినా సరే ఏ అధికార ప్రతినిధి సరే తమకు అధ్యక్షుల మీద చేసిన తప్పుల్ని బయటికి నిలదీసే దమ్ము ఉందా? ఎంతసేపు కప్పు పుచ్చుకుని రాజకీయం చేస్తాను, మాకు వెన్ను చూపడం నేర్పడం జేడీ లక్ష్మీ గారు ఎప్పుడూ కూడా ఉన్నంతవరకు సేవ చేయటం. ఇవాళ కార్లు వెళ్తుంటే కూడా ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోతే ఇమీడియట్ గా దిగి రోడ్డు మీద కూర్చొని ఆయనకి మళ్ళీ ఎక్కడ సృహ కోల్పోతారని చెప్పేసి పెద్ద ఆయన ఉన్నాను, పెద్ద ఆయన ఇది అది అని చెప్పి మొత్తం ఎవరు ఎక్కడి నుంచి ఏంటి అది అని చెప్పి మాటలు చెప్తూ అట్లాగే ఇది చేసుకుంటూ 2 నిమిషాలు లేచి నుంచున్న తర్వాత అంబులెన్స్ వచ్చింది, దగ్గరుండి ఎక్కి పంపించాడు. మరి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కారులో వెళ్ళిపోవచ్చు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను కూడా చూడలేదు, నేను పక్కనే ఉన్నాను. కంపల్సరీ 100 ఫోన్ చేయన్నారు, ఏంటి సార్ నా ఇమీడియట్ దిగేసి వెళ్ళి ఇచ్చేసారు. అది ఆయన మానవత దూరం. రేపు ఎలాంటి రాష్ట్రం కూడా అంతకన్నా హీనమైన స్థితిలో ఉంది. ఇలాంటి వాటిని ఆయన అన్ని డిపార్ట్మెంట్లో ఆయనకి అనుసంధానం ఉంది కాబట్టి ఆయనకి తెలుసు, కాబట్టి ఎట్టా ముందుకెళ్ళాలి ఏంటి అనేది అన్ని తెలుసు కాబట్టి ఆయన వెళ్తున్నారు. సరే, ఇప్పుడు లాస్ట్ టైం కూడా గాజువాకలో 60,000 ఓట్లు దాకా వచ్చాయి, కానీ మరి అందులో పోటీ చేయకుండా మళ్ళీ ఎందుకు ఈ ప్రాంగణంలో పోటీ చేద్దాం అనుకుంటున్నారు? విశాఖ ఉక్కు అనేది గాజువాక ఏరియాకి వచ్చింది. ఆయన దాని మీద ఉన్న ఆధారాలతో పిల్లేశారు హైకోర్టులో. ఇప్పుడు అదే గాజువాక నుంచి పోటీ చేశారనుకోండి, జేడీ లక్ష్మీనారాయణ గారు రాజకీయ స్వలాభం కోసమే పిల్లి ఏదో వేసేసి నటిస్తున్నాడు అనే మాట వస్తుందని చెప్పేసి అక్కడ నేను పోటీ చేయను, అక్కడ తప్పితే ఇంకెక్కడైనా పోటీ చేస్తానంటే అప్పుడు మిగిలిన కమిటీ వాళ్ళు ఇక్కడ నార్త్ పోటీ చేయండి అని చెప్పారు. అందుకే ఇది చేశారు. ఇక్కడ మళ్ళీ యాక్చువల్ గా ఎంపీకి పోటీ చేసినప్పుడు 40,000 చిల్లర ఎన్నో వచ్చినాయి ఓట్లు, గాజువాక 67 చిల్లర వచ్చినాయి, 67,000. అయినా కానీ నా గాజువాకలు వేస్తే మళ్ళీ నేను స్వార్థపూర్వకంగా నేనేదో ముందు రాజకీయ ప్రయోజనాల కోసం ముందస్తుగా నేనేదో వీళ్ళ మభ్య పెడతాం కోసం కేసు వేస్తాను అనుకుంటారు. నాకు ఆ మాట పడతాను, నాకు ఇష్టం. నేను ఏమైనా గాజువాక తప్పించి ఇంకెక్కడేం పోటీ చేస్తున్నారు, అందుకని విశాఖ నార్త్ పోటీ చేయని కమిటీ డిసైడ్ చేస్తే అందుకు చేస్తున్నారు అనమాట. ఇదే కారణం. ఇంత నిబద్ధత ఏ నాయకుడు ఉంటారు? సో రానున్న ఎలక్షన్స్ లో పార్టీ ఎంత వరకు ఉంటుందో మాకు క్లియర్ గా అర్థమైంది. మీరు ఇచ్చిన మేనిఫెస్టో కావచ్చు, మీరు మాట్లాడుతున్న పద్ధతిలో కావచ్చు, అండ్ మీరే ఒకవేళ ఇవన్నీ జరగకపోతే నేనే కేసు వేస్తాను అనే ఇలాంటి మాటలన్నీ కూడా ఏ రాజకీయ నాయకుడి పార్టీ నోట కూడా మేము వినలేదు. బట్ ఒకవేళ ఈ పార్టీ కనుక అధికారంలోకి వస్తే కనుక ఇంకెంత మార్పులు జరగాలో చూడాలనుకుంటున్నాం సార్. మీరు నేనేదో అధికార ప్రతినిధిగానో లేకపోతే ఏదో మాట్లాడాలి, లేకపోతే పేక్ వేసేసుకుంటా బ్లేడ్ తెచ్చేసుకుంటే ఎట్టండి మాటలు కాదు అనేది. ఎందుకంటే గతంలో నేను వేసాను రుణమాఫీ విషయంలో ఇట్లా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారని డీజీపీకి లెటర్ రాసి విజయవాడ నడిబొడ్లో ప్రెస్ మీట్ పెట్టిన చరిత్ర నాది. నేను పోరాడే రైతు సమస్య మీద న్యాయమూర్తిలో కేసు కొట్టేసి నన్ను వెనక పిలిపించి నాతో బేరాడిగే పరిస్థితిలో నేను ఇదవలేని పరిస్థితిలో రాష్ట్రపతికి, సిజేఐకి, నల్సాకి, లోక్పాల్కి లెటర్ రాశాను. నేను చట్టానికి అతీతం కాదు, నా ఆధారాలు ఆరోపణ కనుక తప్పు అని భావిస్తే నన్ను శిక్షించండి, నేను క్షమాభిక్ష కూడా కోరను. ఒక రైతుగా మాకు జరిగిన అన్యాయం మీద నేను ప్రొవైడ్ చేసిన ఆధారాలను చూసి కనుక తీర్పు ఇవ్వలేదని ఈ న్యాయమూర్తిని మీరు భావించినట్లయితే ఈ న్యాయమూర్తులను ఐపీసీ 219 ప్రకారం కఠినంగా శిక్షించి దేశం రైతులను కాపాడని అని చెప్పి వీళ్ళందరికీ లెటర్ రాసిన, ప్రెసిడెంట్కి, సీజేకి వీళ్ళందరికీ లెటర్ రాసిన చరిత్ర నాది. ఇవాళ జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీలో ఆయన పక్కన ఉన్నానని చెప్పేసి ఆయన నాకు అధికార ప్రతినిధికి ఇచ్చారని చెప్పేసి జనాలు మభ్యపెట్టడం కోసం అన్న మాటలు కాదు ఇవి. ఆయన మాకు వెన్ను చూపడం ఎప్పుడూ నేర్పలేదు.
నేను ముందు నుంచి అగ్రెసివ్గా ఉంటాను. అదే వేలో నేను చెబుతున్నాను, జనానికి భరోసా. విశాఖ నార్త్ ప్రజలకి జేడీ లక్ష్మీనారాయణ కంటే నేను ముందులో అండగా ఉంటున్నాను. ఎందుకంటే నేను భరోసా ఇస్తున్నాను ఆయనకి. ఆయన కనుక ఈ సమస్య పరిష్కరించకపోతే ఆయన కొట్టులాగే బాధ్యత నాది మీ అందరి తరఫున, బాండ్ పేపర్ బేస్ చేసుకొని. ఇది ఓపెన్ ఛాలెంజ్. మరి ఈ సత్తా ఏ పార్టీలకైనా ఉందా? మరి ప్రజలు గమనించాలి, మీలాంటి వాళ్ళు చేయాలి. అది చర్చలు ఎందుకు లేదంటే మేము ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా కేలికి మమ్మల్ని ఎందుకు పెద్దోళ్ళని చేయాలనే ఆలోచన లేదు కాబట్టి కామ్గా ఉన్నారు వాళ్ళు, మిగిలిన ఛానల్స్ కానీ మిగిలిన పార్టీలు కానీ. కానీ మా వంతు మేము ఒక సామాన్యులాగా ప్రతి ఇంటికి మేము చేత డోర్ టు డోర్ వెళ్ళి మా యొక్క విధి విధానాలు చెప్పుకుంటూ వెళ్తున్నాము. ప్రజలను గెలిపించడం మా యొక్క లక్ష్యం. మిగిలిన వాళ్ళకి కేసులు అండగా కుర్చీ ఎజెండా. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రైట్. రాష్ట్ర ప్రయోజనాలు యువతను భాగస్వామ్యం చేయడం మా యొక్క ఎజెండా, జేడీ లక్ష్మీనారాయణ గారి ఎజెండా. లక్ష్మీనారాయణ గారు, మీరు ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టుగా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మా మేనిఫెస్టో ఇది, రాష్ట్రం ఇలా పాడైపోతుంది, ప్రతి ఒక్క విషయం మీద టాపిక్ మీద మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా టీడీపీ పార్టీ, ఎమ్మెల్యే, జనసేన పార్టీ, ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారు, ప్రజలు మమేకం అవుతున్నారు, ప్రతిదీ మాట్లాడుతున్నారు, ఈసారి ఓటేయండి అని అడుగుతున్నారు. సో ఈ పార్టీకి మిగిలిన వాళ్ళ పార్టీకి తేడా ఏంటి? వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తున్నారు. ప్రజలతో జేడీ లక్ష్మణ గారు ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాదు, ఆయన ఉద్యోగాన్ని రిజైన్ చేసిన కానీ దాదాపు 90% ప్రజల్లోనే ఉన్నారు. కానీ మన రాష్ట్ర పరిస్థితి అలా కాదు. ఒకరేమో పరదాల మధ్యన ఉన్నారు, ఒకరేమో జడ్డి కేటగిరీ మధ్యన ఉన్నారు, ఒకరేమో బౌన్సర్ల మధ్యన ఉన్నారు. ప్రజల మధ్యన తిరిగేది జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక్కరే. కానీ ఇప్పుడు రీసెంట్ గా చూస్తుంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి తిరుగుతూ ఉంటారు. జేడీ లక్ష్మీనారాయణ గారు గత 8 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు. 2014 ఎప్పుడైతే రిజైన్ చేశారో అప్పటి నుంచి తిరుగుతూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజల్లోని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎలక్షన్ ఉంది కాబట్టి తిరుగుతున్నారు, బానే ఉంది. కానీ లక్ష్మీనారాయణ గారి పేరు చాలా రేర్ గా వింటున్నాము. కానీ ఇప్పుడున్న ఎలక్షన్ పద్ధతిలోని వెలగపూడి రామకృష్ణ బాబు గారు కావచ్చు, ఎంవివి సత్యనారాయణ కావచ్చు, ఝాన్సీ గారు కావచ్చు, ఇలా పేర్లు ఎక్కువగా వింటున్నాం. ఎందుకని అంటే ప్రచారం యొక్క ఇంకా ఎక్కువ అవుతుందనా? మన లక్ష్మీ గారి, నారాయణ గారిది ప్రచారం అంటే మనుషుల్లోకి వెళ్తున్నారంటే ఏ తేడా ఏమంటారు? అదే చెప్పట్లా, మాకు ఎక్కడైతే మాకు వెయిట్ పెరుగుద్ది అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడం కోసం గట్టిగా వాళ్ళకి ప్రచార మాధ్యమాలు ఉన్నాయి, డబ్బు ఉంది, అన్ని రకాల ఖర్చు పెట్టుకొని అన్ని రకాల మీడియాని ప్రభావితం చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మేము ప్రజల్ని చైతన్యం చేసే దిశగానే మేము వెళ్తున్నాం తప్పించి మేము డబ్బు మద్యం అందరిలాగా మేము పంచి చేసి రాజకీయం చేసి రేపొద్దున అసెంబ్లీలో తిట్లు తెచ్చడం, లేకపోతే స్కాములు చేయటం, ఈ డ్రగ్గుల్ని ఇది చేయటం, ఇలాంటివి మాకు ఎజెండానే లేదు. మిగిలిన రాజకీయ నాయకులు లేరు. మా యొక్క ఎమ్మెల్యేలు సరాసరి ఏజ్ 37 సంవత్సరాలు. అంటే యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం మేము. మరి అది కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి, విద్యావంతులయ్యి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా సమాజాన్ని సేవ చేయాలన్న వాళ్ళకి ఇస్తున్నాము. మరి మాలాగానే ఇచ్చారా మిగిలిన పార్టీలు అందరికి టికెట్? క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, డబ్బు ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు. కష్టపడేది ఒకళ్ళు కింద కార్యకర్తలు, కానీ సీట్లు ఇచ్చేది మాత్రం ఎవరు అన్నోన్ పర్సన్ తీసుకొచ్చేస్తున్నారు. మేము అట్లా కాదే, మేము ప్రజల్లో ఉన్న వాళ్ళ వ్యక్తులనే తీసుకొస్తున్నాము. కానీ ఇప్పుడు సీట్ల విషయం అంటే గుర్తొచ్చింది సార్, సీట్ల విషయంలోని పార్టీలు మారుతున్నారు. ఇప్పుడు ఈ పార్టీలు మారడం అనే విషయం గత 2-3 నెలల ముందు నుంచి జరుగుతుంది. వైఎస్ఆర్సీ పార్టీలో ఉన్న వాళ్ళు టీడీపీ పార్టీకి ఎక్కువగా వెళ్లారు. సో జనసేన పార్టీ నాయకులు ఇప్పుడు ముందు 1 నెల ముందు చూసుకుంటే మా నియోజకవర్గంలో మా పేరు కాకుండా టీడీపీ పార్టీ పేర్లు వేశారు, మేము ఎందుకు ఉండాలి, మా నాయకుడిని కించపరిచినట్టేనా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని కొన్ని సందర్భాలు టీడీపీ పార్టీ వాళ్ళు కూడా జనసేన వైఎస్ఆర్సీ పార్టీకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్ గా చూస్తుంటే కత్తి మహేష్ గారి విషయంలో కూడా సేమ్ జరిగింది. జనసేన పార్టీ పోతిన మహేష్ గారి విషయంలో కూడా సేమ్ జరిగింది. జనసేన నాయకులు ఎవరైతే పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పేసి వైఎస్ఆర్సీ పార్టీలోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి. ఎందుకు సార్ మీరు అన్నట్టుగా తేడా ఏంటి? అది పద్ధతి కాదు. నాకు ఉన్న వాళ్ళకి పద్ధతిగా ఉన్న వ్యక్తి ఎవరంటే మన రేవంత్ రెడ్డి గారు. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు, చాలా మౌనంగా వెళ్ళిపోయారు. ఆయన రాజకీయ భవిష్యత్తును చేస్తున్నారు, ఎక్కడ కామెంట్ చేయలేదు. పోతిన మహేష్ మొన్న రీసెంట్గా ఉన్నట్టుండి సీట్ రాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గాని అనేక మాట్లాడుతుంది. అది తప్పు అని నా యొక్క అభిప్రాయం. పార్టీలో ఉన్నప్పుడు అదే అంటున్నా, ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నాడు జనసేన పార్టీలో, ఈ పార్టీలో నేను అధికార ప్రతినిధిగాను. ఇక్కడ జరుగుతున్న తప్పుడు మా జేడీ గారు నేను చెప్పగలుగుతాను డైరెక్ట్గా. మరి అదే పోతిన మహేష్ ఎందుకు చెప్పలేకపోతున్నారు?
రేపు మా నాయకుడు అధ్యక్షులు గారు ఏదైనా తప్పు చేస్తే ఆయన మీద కేసు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని నేను ఓపెన్ చేయాలని చేస్తున్నా. మరి అప్పుడు దాకా ఎన్ని తప్పులు జరిగినా కానీ మౌనంగా ఉండి ఇప్పుడు పార్టీ సీట్ ఇవ్వలేదని చెప్పి సీట్ ఇవ్వలేదని వంక పక్కన పెట్టేసేసి కుల రాజకీయాలు చేస్తున్నారు. మరి ఆ కుల రాజకీయాలు మరి ముందు నుంచి ఎందుకు చేయలేదు? కుల రాజకీయాలు ముందు నుంచే ఉన్నాయి కదా సార్. కాపు కుల రాజకీయం అంటే అనేది కాదు. నాదెళ్ల మనోహర్ ఒక్కడే ఉన్నాడా? కృష్ణా గుంటూరు జిల్లాలో కాపులు లేరా, బీసీలు లేరా, ఎస్సీ ఎస్టీ లేరా అంటున్నారు. మరి నాదెళ్ల మనోహర్ ఒక్కరినే చేస్తే పార్టీ నడుస్తుందని చెప్పి అందరికీ తెలుసు. మరి ఇన్నాళ్ళు పార్టీలో అధికార ప్రతినిధి కూడా ఇదే పోతున్న మనిషి ఎందుకు ప్రశ్నించలేదు అంటున్నా. సార్ మన అన్ని కులాలను కలుపుకునే ఒక నాదెళ్ల మనోహర్ ద్వారా వెళ్తుంటే ఇటు కుల ప్రభావం పడిపోతుంది, మిగిలిన కులాలను కూడా కలుపుకోవాలి, అందరి అభిప్రాయాన్ని సేకరించి ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి అన్ని కులాలని, అన్ని సంఘ నాయకులని అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదండి అనేది అదే. ఈ రోజు ఇవ్వలేదని చెప్పి సీట్ ఇవ్వలేదని చెప్పి కులాలకు ఇవ్వలేదు, ఆ కులానికి ఇవ్వట్లేదు, ఈ కులానికి తక్కువ చేస్తానంటే మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు. ఇది ఆయన ఒక్కదంతా కదా, మిగిలిన ఎవరైతే అన్ని చోట్ల కూడా అదే అదే జరుగుతుంది. జరుగుతుంది, అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. ఎవరికాళ్ళు ఏంటంటే డబ్బు ఉంది కదా, మనం ఏదైనా సరే సీటు ఇవ్వకపోతారు, అదే పార్టీ ఈ పార్టీ కాదు ఆ పార్టీ. అక్కడ విలువలు అనేది ఎక్కడా లేదే. ఇప్పుడు దాకా ఆ పార్టీని తిడతారు, వీళ్ళు సీటు ఇవ్వలేదని మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తారు, ఆ పార్టీని వస్తుంది మళ్ళీ ఈ పార్టీలోకి వస్తున్నారు. ఇది పొలిటికల్ ప్రాస్టిట్యూషన్ కింద లెక్క, అంతే. అంతమించి వేరేం లేదు. ఈ ఒక్క మాట ఇంకా మౌత్ షట్ అవుట్. నేనేం మాట్లాడదలుచుకోలేదు ఇక. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడికి వెళ్ళి పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.